హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామునరేషన్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను పులిహోర చేయబోతున్నానండి. లెమన్ రైస్ ఈజీగా ఇంట్లోనే. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం దోరగా వేయించుకోవాలండి. పల్లీలు కొంచెం వేగిపోయిన తర్వాత అందులో కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత దాన్ని అంతా ఒకసారి బాగా కలపాలి. ఆ తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా వేసిన తర్వాత అందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఇందులో చిటికెడంతా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ ఇందులో చాలా బాగుంటుంది టేస్ట్. ఇంగువ వేసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత దాన్ని అంతా ఒకసారి కలపండి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో లెమన్ జ్యూస్ వేయాలి. లెమన్లోనే నేను ఆల్రెడీ సాల్ట్ వేసి ఉంచినానండి. లెమన్ జ్యూస్ పోసిన తర్వాత అందులో వేసిన తర్వాత దాన్ని అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వండి. అందులో కొంచెం సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం రైస్ తీసుకొని రైస్లో కొంచెం పసుపు వేసుకొని దాన్ని అంతా కలపాలి. రైస్లోనే పసుపు ఎందుకు వేయాలంటే బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అందులో ఇందాక మనం తయారు చేసుకున్న పోపు అందులో వేసుకోవాలి. ఆ పోపు మిశ్రమాన్ని మొత్తం వేసిన తర్వాత దాన్ని అంతా కలపాలి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన లెమన్ రైస్ రెడీ.